అప్పటికి ఆమెకి 89 ఏళ్ళు. ఇప్పుడు 1 కిలో గోధుమ పిండి పిసకాలంటే మన వాళ్ళకి చెమటలు దగ్గారిపోతాయి. మరి ఆమె 89 ఏళ్ల వయసులో 3 మానికల మెత్తని పిండి టప్పి టప్పి పిసికేసి రొట్టెలు చేసేసి ఇచ్చేసింది. స్తోత్రం. అంటే ఏ టైపులో ఉందో చూడండి. తర్వాత తృప్తిగా తిన్నారు. తిని బయలుదేరుతున్నారు. నిజంగా వేరే ప్రాంతానికి ప్రయాణం అయ్యే వచ్చాడు దేవుడు, షో చేయటం కాదు, నిజంగా అందుకే వచ్చాడు. అసలు ఎక్కడికి బయలుదేరి వచ్చాడంటే సొదొమ గొమొర్రాలని విజిట్ చేయడానికి బయలుదేరి వచ్చాడు. ఎక్కడికి? సొదొమ గొమొర్రా అనే ప్రాంతాలను దర్శించడానికి వచ్చాడు. వచ్చేటప్పుడు ఆ మార్గంలో తన దాసుని కలుసుకున్నాడు. మమరే ప్రాంతంలో చాలామంది ఉన్నారు కానీ ఎవరు పట్టించుకోవాలా. అర్థమైందా? మరి జీవం గల దేవుణ్ణి గుర్తుపట్టాలంటే, ఆయన్ని కనుగొనాలంటే మనోనేత్రాలు వెలిగించబడి ఉండాలి. వాళ్ళు మాత్రమే గుర్తుపట్టగలుగుతారు. ఇక్కడేమో అబ్రహాం గుర్తుపట్టాడు, సొదొమకు పోతేనేమో అక్కడ లోతు గుర్తుపట్టాడు. వీళ్ళిద్దరికి ఆత్మీయ స్పర్శ ఉంది. మిగిలిన వాళ్ళు చాలామంది వాళ్ళని చూశారు కానీ వాళ్ళు ఎవరో బాటసార్లు అనుకున్నారు. ఎవరు వాళ్ళని ఆపలేదు, అంత నీళ్ళు ఇవ్వలేదు, అంత ఆతిథ్యం చేయలేదు, ఏం పట్టించుకోలే. కానీ అబ్రహాముకి తెలుసు. అబ్రహాం ఆపాడు, ఆతిథ్యం చేశాడు, అయిపోయింది. అప్పుడు దేవుడు తనలో తాను అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడంటే, నేను చేయబోవున్నది అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల జనమగును. అతని ద్వారా వచ్చేటువంటి బిడ్డల ద్వారా భూలోకములోని వంశములన్నీ కూడా ఆశీర్వదించబడేంత గొప్ప జనం అతనికి ఇవ్వబోతున్నాను. అంతేకాదు, అబ్రహాము నీతి న్యాయములను అనుసరించి నాయందు భయభక్తులు కలిగి తన పిల్లలు కూడా బ్రతుకున్నట్లు వాళ్ళకి ఆజ్ఞాపించటము నేను ఎరుగుదును అన్నాడు. మీరు ఒక్క మొక్క చెప్పండి, అసలు అబ్రహాముకి వాగ్దాన సంతానం అసలు ఇంకా కలిగిందా? కలగల. అసలు సంతానమే కలగలేదు. వాగ్దాన సంతానం శారా నుండి సంతానం కలగలేదు. హాగర్ నుండి సంతానం కలిగింది కానీ ఆ సంతానం వాగ్దాన సంతానం అనబడదు. అది నీ తొందర వల్ల నీ సంతానమని ఆ సంతానాన్ని అరణ్యానికి పంపించేశాడు. ఇప్పుడు అబ్రహాం ఒంటరిగాడే ఉన్నాడు, పిల్లలు లేని స్థితిలోనే ఉన్నాడు. అసలు సంతానమే లేని స్థితిలో అబ్రహాం ఉంటే ఆయన అంటాడు, నీతి న్యాయములను అనుసరించి బ్రతుకున్నట్లు యెహోవాకు భయపడి క్రమముగా